ప్రణాళిక కార్యక్రమానికి స్వాగతం. గత 15 సంవత్సరాలుగా విజయవాడ అలాగే పరిసర ప్రాంత ప్రజలకు వైద్య రంగంలో అత్యాధునిక పద్ధతుల ద్వారా వైద్యం అందిస్తున్న అను గ్రూప్ ఆఫ్ హాస్పిటల్స్ నుంచి ప్రముఖ గుండె వైద్య నిపుణుడు ఎండి, డిఎం, కన్సల్టెంట్ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్ డాక్టర్ నరాల శెట్టి అనిల్ కుమార్ గారు మనతో లైవ్లో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని సందేహాలను నివృత్తి చేసుకుందాం. అలాగే మీకు ఏమైనా సందేహాలు ఉంటే వెంటనే స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న నెంబర్స్కి కాల్ చేసి మీ డౌట్స్ క్లియర్ చేసుకోండి. అనిల్ కుమార్ గారు నమస్కారం అండి. నమస్కారం అండి సార్, అసలు ఈ హార్ట్ రిథమ్ అంటే ఏంటి సార్? జనరల్గా మనకి హార్ట్ రేట్ గురించి తెలుసు. 70 to 100 అని అనుకుంటూ ఉంటాం జనరల్గా హార్ట్ రేట్ అనేది. సో 60 కంటే తక్కువ ఉంటే హార్ట్ రేట్ తక్కువ ఉన్నట్టు, 100 కంటే ఎక్కువ ఉంటే హార్ట్ రేట్ ఎక్కువ ఉన్నట్టు. అంటే టెకికార్డియా అంటాం 100 కంటే ఎక్కువ ఉంటే, 60 కంటే తక్కువ ఉంటే బ్రాడికార్డియా అంటాం. బట్ రిథమ్ అంటే ఏంటంటే అది జనరల్గా మనం ఈసీజీలోకి చూసే చెప్తాం రిథమ్ అనేది. సో దాన్ని సైనస్ రిథమ్ అంటాం. అంటే నార్మల్గా నోట్స్ అంటాం, గుండెలో ఒక నోడ్ నుంచి మనకి హార్ట్ రేట్ ప్రొడ్యూస్ అవుతూ ఉంటుంది. సో దాన్ని ఎస్ఓ నోడ్ అంటాం. సో దాని నుంచి వచ్చే హార్ట్ బీట్ని మనం సైనస్ రిథమ్ అంటాం. సో అందరికీ కూడా సైనస్ రిథమే ఉండాలి. ఎప్పుడెప్పుడు ఈ సైనస్ రిథమ్ మారుతూ ఉంటుంది. సో ఎప్పుడైనా హార్ట్ అటాక్స్ వచ్చినప్పుడు కానీ, ఏజ్ రిలేటెడ్ డీజనరేటివ్ చేంజెస్ వల్ల, వేరే కొన్ని స్టోరేజ్ డిజార్డర్స్ వల్ల జనరల్గా ఈ నోడ్ ఏదైనా దెబ్బతిని ఈ సైనస్ రిథమ్ మారి రిథమ్ అబ్నార్మల్గా అవుతుంది అనమాట. సో ఇందులో చాలా రకాల రిథమ్ అబ్నార్మాలిటీస్ ఉంటాయి. సో జనరల్గా 2 నోడ్స్ ఉంటాయి గుండెలో వచ్చి, ఎస్ఏ నోడ్, ఏవి నోడ్ అని. సో ఏదైనా సరే డీజనరేషన్ వల్ల కానీ, ఇస్కిమిక్ హార్ట్ డిసీజ్ వల్ల కానీ, ఇలాంటి బ్లాక్స్ వల్ల కానీ ఏమైందంటే ఈ హార్ట్ రిథమ్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. ఇందులో కూడా చాలా టైప్స్ ఆఫ్ రిథమ్స్ ఉంటాయి. సో నార్మల్గా కొంతమందిలో సైనస్ ఎరిథీమియా అంటాం. అంటే ఊపిరి తీసుకుంటున్నప్పుడు హార్ట్ రేటు పెరుగుతూ ఉంటుంది, ఊపిరి వదులుతున్నప్పుడు తగ్గుతుంది అనమాట. సో అది జనరల్గా ఏంటంటే రెస్పిరేషన్తో రిలేట్ అవుతూ ఉంటుంది. సో ఇలాంటి నార్మల్ వేరియంట్స్ కూడా ఉంటాయి. అసలు ఈ రిథంలో అసాధారణ కండిషన్స్ రావడానికి గల కారణాలు ఏంటి? అసలు ఎలా మీరు గుర్తిస్తారు వాటిని? ఫస్ట్ ఈసీజీ చేస్తామండి. ఫర్ సపోజ్ ఈసీజీలో కనుక ఏదైనా డౌట్ ఉంటే వాళ్ళకి ఏంటంటే హోల్టర్ మానిటరింగ్ అనేది పెడతాం. సో హోల్టర్లో ఏంటంటే జనరల్గా 72 hours నుంచి ఈవెన్ 1 week దాకా మనం హోల్టర్ పెట్టుకోవచ్చు. సో అదేంటంటే కంటిన్యూస్ ఈసీజీ రికార్డింగ్ అనేది ఉంటుంది. సో ఈ కంటిన్యూస్ ఈసీజీ రికార్డింగ్లో సో రిథమ్ యొక్క అబ్నార్మాలిటీస్ ఎలా ఉన్నాయో తెలిసిపోతుంది. ఎందుకంటే చాలా మందికి కంటిన్యూస్గా ఉండదు, ఒకసారి ఇంటర్మీడియట్గా లైక్ 1 minute, 2 minutes, 5 minutes ఇలా ఒక్కొక్కసారి ఇంటర్మీడియట్గా వచ్చి అబ్నార్మల్ రిథమ్ మళ్ళీ నార్మల్ రిథమ్ వచ్చేస్తూ ఉంటుంది. సో వాళ్ళకి ఏంటంటే అబ్నార్మల్ రిథమ్ వచ్చినప్పుడు సిమ్టమ్స్ ఉంటాయి. ఒకసారి కళ్ళు తిరిగినట్టు అనిపించవచ్చు, ఒకసారి స్పృహ కోల్పోవచ్చు. సో ఇలాంటి సమయాల్లో ఏంటంటే మనం ఎప్పుడు ఈసీ చేయలేం, ఎందుకంటే 2-3 minutes ఉండేదానికి వాళ్ళు హాస్పిటల్కి వచ్చి ఈసీ తీసే టైం ఉండదు. సో అలాంటప్పుడు ఏం చేస్తామంటే ఫ్రీక్వెంట్గా వస్తుంది అనుకుంటే ఇలాంటి హోల్టర్ మిషన్ ఒకటి పెడతాం. సో ఇప్పుడు ఏంటంటే ఒక స్టిక్కర్ టైప్, రబ్బర్ స్టిక్కర్ టైప్ ఒకటి వచ్చేస్తుంది. అది జస్ట్ చెస్ట్ మీద అతికిచ్చేస్తారు. సో 1 week దాకా కూడా మనం రిథమ్ అనేది మనం మానిటరింగ్ చేయొచ్చు. అనిల్ గారు కాల్ తీసుకుందాం. విజయ్ గారు కాల్ చేస్తున్నారు హైదరాబాద్ నుంచి. విజయ్ గారు, విజయ్ గారు డాక్టర్ గారితో మాట్లాడండి. విజయ్ గారు మాట్లాడండి. నమస్కారం అండి డాక్టర్ గారు అండి. హలో, చెప్పండి అమ్మా, చెప్పండి. ఏం లేదు, మా ఆయన కొంచెము కాలు ఫ్రాక్చర్ అయింది. అయితే అది ఆపరేషన్ వేసి రాడ్ అది వేసినారు. అవి కూడా 5 years అయింది. అయితే ఇప్పుడు మొన్న ఎందుకో ఒకసారి ఆయన అది కొంచెం పెయిన్ ఉందని చెప్తే కొంచెము స్కానింగ్ అది తీయమన్నారు అనమాట. తీస్తే ఈసీజీ తీస్తే అందులో హార్ట్ కొంచెము వీక్ ఉంది అని అన్నారు. అంటే ఆయనకు 75 years అండి. హార్ట్ వీక్ ఉందని స్కాన్ చూసి చెప్పారమ్మా డాక్టర్ గారు. ఓకే. సో ఆపరేషన్ చేస్తానారా, తీస్తానారా, అది మళ్ళీ ఈ ఆపరేషన్ చేస్తానారా? అది కొంచెము రాడది కొంచెం ఇదైంది. ఓకే. స్కాన్ తీసుకొచ్చినారండి. అయితే ఒక ఫిజిషియన్ దగ్గర పోయినాం, ఎండి అనేసి. అది తీసేస్తారు లేకుంటే సెప్టిక్ అవుతుంది, తీసేస్తే మంచిది అని అన్నారు ఒక ఆయన సజెషను. అట్లా అనేసి ఇప్పుడు హార్ట్ వీక్ ఉంది అంటే ఇప్పుడు మనం ఏం చేద్దాం అనేసి. అంటే ఈ హార్ట్ వీక్ ఉందంటే దానిలో చాలా రకాలు ఉంటాయి. జనరల్గా పంపింగ్ యాక్షన్ వచ్చి నార్మల్గా 60 to 70% దాకా ఉంటుంది. సో దీనిలో మళ్ళీ గ్రేడ్స్ ఉంటాయి. పంపింగ్ యాక్షన్ ఎంత తక్కువ ఉంది, ఎంత వీక్గా ఉందని, సివియర్గా ఉందా, మోడరేట్గా ఉందా, మైల్డ్గా ఉందా అనేది. సో మైల్డ్గా అంటే ఏంటంటే 45 నుంచి 60% ఉండటం, మోడరేట్ కంటే 30 to 40% దాకా ఉండటం,
సివియర్ అంటే పంపింగ్ యాక్షన్ లెస్ దెన్ 30%. దాన్ని మనం మెడికల్ టర్మినల్ ఎజెక్షన్ ఫ్రాక్షన్ అంటాం. సో లెస్ దెన్ 30% జనరల్గా ఎలాంటి సర్జరీ అయినా కొంచెం హై రిస్కే ఉంటుందమ్మా. ఎందుకంటే సర్జరీ చేసే టైంలో ఒక్కోసారి బీపీ ఫ్లక్చుయేషన్స్ రావటం, ఎనస్థీషియా ఇచ్చినప్పుడు ఇలాంటి బీపీ ఫ్లక్చుయేషన్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. సో దానివల్ల ఏంటంటే అది వీక్ అంటే ఎంత వీక్ అనేది మనం చూసుకోవాలి. దాన్ని బట్టి మనం రిస్క్ అనేది గ్రేడ్ చేస్తాం, హై రిస్కా లో రిస్కా అనేది. సో ఒకసారి కార్డియాలజీ దగ్గర నుంచి ఫిట్నెస్ తీసుకోండి మీరు, కార్డియాలజీ డాక్టర్ దగ్గర ఫిట్నెస్ తీసుకుంటే దాన్ని బట్టి మనం చెప్పచ్చు. రైట్. అనిల్ గారు, అసలు ఈ హార్ట్ అనేది వీక్గా ఉండడం, స్ట్రాంగ్గా ఉండడం అసలు అంటే ఏంటి సార్? ఇప్పుడు కాలర్ కూడా అడిగారు కదా, సో ఇలాంటి కండిషన్స్ అంటే ఏంటి అసలు? స్ట్రాంగ్ అంటే జనరల్గా ఎథ్లెట్స్లో స్ట్రాంగ్ ఉంటుందండి, యాక్చువల్ సూపర్ నార్మల్గా ఉంటుంది జనరల్గా వాళ్ళకి. వీక్గా ఉండటం అంటే ఇందాక మనం అనుకున్నదే. సో లెస్ దెన్ 60% అంతా మనం ఎజెక్షన్ ఫ్రాక్షన్ తక్కువ ఉందని చెప్పుకుంటాం, వీక్ అంటాం. సో లెస్ దెన్ 30% సివియర్ అంటాం. సో ఈ ఎందుకు వస్తుంది ఈ హార్ట్ వీక్ అనేది? ఎందుకైతే చాలా రకాల కాజెస్ ఉన్నాయండి దీనికి. ఒకసారి హార్ట్ అటాక్ వచ్చిన తర్వాత వీక్ అవుతుంటుంది. కొంతమంది డయాబెటిక్ కార్డియోమైపతి అంటాం, షుగర్ వల్ల ఉంటుంది, ఆల్కహాల్ తీసుకునే వాళ్ళలో, ఒబిసిటీ ఉన్న వాళ్ళలోనూ, ఈవెన్ పుట్టుకతో ఒక్కొక్కసారి చాలా మంది వీక్గా ఉంటుంది హార్ట్. సో కండరంలోనే ఒక్కోసారి ఫెమిలియల్ డిసీజ్ అంటాం, అంటే గుండె కండరంలోనే వీక్ అవటం వల్ల అది పుట్టినప్పటి నుంచి ఒకసారి కొంతమందికి ఉంటుంది, లేదంటే కొంతమందికి ఏంటంటే 20 ఏళ్ళ తర్వాత ఒక్కోసారి మనకు బయటపడుతూ ఉంటుంది. ఇంకోటి వాల్వర్ ప్రాబ్లమ్స్ వల్ల పంపింగ్ యాక్షన్ వీక్ అవుతూ ఉంటుంది. ఒక్కోసారి ఫీవర్ వచ్చిన తర్వాత కూడా, ఈవెన్ నార్మల్ వైరల్ ఫీవర్స్ వచ్చిన తర్వాత కూడా ఒక్కోసారి వీక్ అయ్యే అవకాశాలు ఉంటూ ఉంటాయి. లేడీస్లో అయితే జనరల్గా ప్రెగ్నెన్సీ తర్వాత కొంతమంది చాలా మందికి వస్తూ ఉంటుంది పెరిపాటం టైంలో. సో దాని పెరిపాటం కార్డియోమైపతి అంటాం. వాళ్ళలో కూడా కొంతమంది రికవర్ అవుతారు, కొంతమంది పర్మనెంట్ డ్యామేజ్ అనేది ఉండిపోతూ ఉంటుంది. అనిల్ గారు కాల్ తీసుకుందాం. నారాయణ గారు కాల్ చేస్తున్నారు. నారాయణ గారు చెప్పండి సార్, మీ డౌట్ ఏంటో అడగండి డాక్టర్ గారిని. ఆ డౌట్ ఏం లేదు మేడం, ఒక 3 months బ్యాక్ మాకు చిన్నప్పుడు ఆయాసం వస్తే డాక్టర్ చూపిస్తే హార్ట్ రివ్యూ అన్నారు. వెళ్ళాము, వెళ్ళిన తర్వాత మామూలుగా ఇది 2D ఈకో చూసి కొంచెం ప్రాబ్లం అని చెప్పేసి యాంజియోగ్రామ్ చేస్తామన్నారు సార్. మేడం యాంజియోగ్రామ్ చేసిన తర్వాత 2 వాల్వ్స్ క్లాట్ అని చెప్పేసి స్టంట్ వేశారనమాట. కానీ మాకు ఈ ఆయాసం అయితే తగ్గడం లేదు. అది స్టెంట్ చేశారండి నారాయణ గారు? స్టెంట్ వేశారా? స్టంట్ వేశారు. ఓకే, ఎన్ని బ్లాక్స్ ఉన్నాయని చెప్పారు? 2 బ్లాక్స్ ఉన్నాయి సార్. స్టంట్ వేసేసారు అంటే అక్కడ మామూలుగా యాంజియోగ్రామ్ చేసి అక్కడ చేసినప్పుడే మా వాళ్ళకి పిలిచి చూపించి డాక్టర్ స్టంట్ వేస్తే బాగుంటుందంటే ఏమంటే వేసారు సార్. కానీ నాకైతే ఆయాసం తగ్గడం లేదు. అది అంటే మీరు అసలు వేయించుకోవడానికి కారణం ఏంటి? హార్ట్ అటాక్ వచ్చినప్పుడు వెళ్ళారా, లేదంటే ఎలా బయటపడింది అసలు మీకు గుండె సమస్య ఉందని? ఆయాసంలోకి వచ్చింది, కొంచెం షుగర్ పేషెంట్. దానికోసం తను ఆయాసం తగ్గడం చేస్తారంటే హార్ట్ కూడా ప్రాబ్లం ఉంటే బాగుంటుంది చెప్పేసి హార్ట్ 2D ఈకో చూపించమన్నాడు. నేను హార్ట్ స్పెషలిస్ట్ చేస్తే సార్ అదే 2D ఈకో చూసి యాంజియోగ్రామ్ చేస్తే పూర్తి క్లియర్ తెలుస్తుంది చెప్పారు. క్లియర్ తెలుస్తుందంటే చేసిన తర్వాత 2 గ్లాసులు ఉన్నాయేమో స్టంట్ వేస్తున్నాయని మా మిస్టర్ గారు చెప్పారు. అదే మీరు చేయకుంటే మళ్ళీ పొద్దున పద్ధతిలో ప్రాబ్లం వస్తుందంటే వేసేస్తారు సార్. కానీ ఆయాసం అనేది తగ్గడం లేదు. తర్వాత నేను మళ్ళీ 14 కూడా చూపించాను. అంటే పూర్తి కంట్రోల్ ఆయాసం రావడం లేదు, కొంచెం దూరం నడిచిన ఆయాసం వస్తుంది అన్నమాట. ఓకే, సో పల్మనాలజిస్ట్ కూడా కన్సల్ట్ అయ్యారు అయితే? మళ్ళీ కన్సల్ట్ అయ్యాను సార్, కొన్ని మాత్రలు ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత కొద్దిగా పర్లేదు అనమాట. మొదట్లాగా అయితే లేదు సార్. అది అంటే కొంచెం దూరం నడిచినా కొంచెం అంటే అన్నిజినెస్ నడుస్తుంది అన్నమాట. అలవాటు ఉందండి మీకు? ప్రాబ్లమా కార్డియాక్ ప్రాబ్లమా అనేది? స్మోకింగ్ ఉందండి అలవాటు? నాకు ఏ అలవాటు లేదు సార్. నేను డయాబెటిక్ ఒకటి, నేను అంటే చిన్నప్పటి నుంచి ఆస్మా ఉన్నది, అంటే అనమాట. జనరల్గా ఏంటంటే 2 విధాలుగా మనం చూసుకోవాలండి. ఆయాసం అనేది ఎప్పుడు కూడా గుండె వల్ల వచ్చిందా, ఊపిరితిత్తుల వల్ల వచ్చిందా అనేది. సో జనరల్గా ఊపిరితిత్తుల వల్ల వచ్చేది ఏంటంటే వచ్చే ఆయాసం ఎలా ఉంటుందంటే జనరల్గా పిల్లి కూతలు రావటం, రాత్రిపూట ఎక్కువ ఉండటం, చలికాలంలో ఎక్కువ ఉండటం, ఒక్కొక్కసారి ఏంటంటే ఎర్లీ మార్నింగ్స్ దగ్గు రావటం, ఇలాంటి టైప్ ఆఫ్ సిమ్టమ్స్ ఉంటాయి. ఏదైనా ఎలర్జీకి లైక్ ఏదైనా డస్ట్కి మనం ఎక్స్పోజ్ అయినా ఆయాసం రావటం ఇలా ఉంటుంది. జనరల్గా గుండె వల్ల వచ్చే ఆయాసం ఎలా ఉంటుందంటే కాళ్ళకు వాపులు రావటం, రాత్రిపూట పడుకోగానే వెంటనే పడుకోలేకపోవటం, ఆయాసం వల్ల లేవటం, ప్లస్ కొంచెంసేపు నడవగానే ఆయాసం రావటం, 4-5 స్టెప్స్ ఎక్కగానే ఆయాసం రావటం, ఇలాంటి జనరల్గా గుండె వచ్చే ఆయాసం జనరల్గా ఇలా ఉంటుంది. సో ఇది దేనివల్ల వచ్చింది ఆయాసం దాన్ని బట్టి ట్రీట్మెంట్ ఉంటుంది. జనరల్గా ఊపిరితిత్తు దానివల్ల ఏంటంటే బ్రాంకోడైలేటర్స్ అని, లేకపోతే ఇన్హేలర్స్ అని ఇలాంటివి ఉంటాయి ట్రీట్మెంట్.
గుండె పరంగా వచ్చేదానికంటే డైయూటిక్స్ అంటే నీరు టాబ్లెట్స్, బీపీ కంట్రోల్ చేసుకోవడం. సో ఇలాంటి ట్రీట్మెంట్, డిఫరెంట్ ట్రీట్మెంట్ ఉంటుంది. సో మనం గ్రేడ్ చేయాలి మీకు వచ్చే ఆయాసం గుండెదా ఊపిరితిత్తుదా అనేది. సో ఇతర కారణాలు కూడా ఉండొచ్చు. ఒక్కోసారి అంటే GARD కూడా అంటాం, అంటే ఒకసారి గ్యాస్ట్రిక్ రిఫ్లక్స్ డిసీజ్, ఒక్కోసారి తిన్న వెంటనే పడుకుంటే ఒక్కొక్కసారి ఏంటంటే దానివల్ల కూడా ఆయాసం వస్తూ ఉంటుంది. సో ఇలా మనం గ్రేడ్ చేసుకొని దాని యొక్క ట్రీట్మెంట్ మనం ఇస్తే కానీ ఆయాసం అనేది తగ్గదండి. రైట్, అనిల్ గారు మరో కాల్ తీసుకుందాం. రామ్ గారు కాల్ చేస్తున్నారు. రామ్ గారు. హలో సార్. చెప్పండి రామ్ గారు. హలో సార్, మా అత్తకి ప్రెగ్నెంట్ అప్పుడు మొత్తం బాడీలో ఉన్న పార్ట్స్ అన్ని కొలాప్స్ అయినట్లు బెడ్ మీద ఉంది సార్. ఓకే. న్యూరో సిస్టమ్ ఏం పనిచేయలేదు సార్. మరి బ్రెయిన్ వచ్చి కొంచెం డ్యామేజ్ అయింది సార్. 2 years నుంచి బెడ్ మీదే ఉంది సార్. నడవడానికి లేదు, ఒకరి హెల్ప్ లేకుండా కదలేదు సార్. కేజీ ఒకటి జస్ట్ పైకి ఎలా కిందికి ఎలా లేస్తాయి సార్. న్యూరాలజీ ప్రాబ్లం ఉందండి? న్యూరాలజీ ప్రాబ్లం ఉందా ఆవిడకి? సెట్ అవ్వలేదు సార్. హలో హలో సార్, ప్రాబ్లమ్స్ ఏమున్నాయండి? హార్ట్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయంటారా? హలో రామ్ గారు, వినపడుతుందా? వినపడతాను సార్. హార్ట్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా ఆవిడకి? ఏం లేవు సార్. సో న్యూరాలజీ ప్రాబ్లం వల్ల ఆవిడ కొంచెం బెడ్ రిటర్న్ అయ్యారు ఈ మధ్య, అంతేనా? అవును సార్. ఓకే. సో మీ డౌట్ ఏంటి? అంటే సార్ చాలా 2 years నుంచి తను బెడ్ మీద నుంచి లేవలేకపోయింది సార్. ఎన్ని హాస్పిటల్ చూపించినా జస్ట్ 2 months అలా టాబ్లెట్లు ఇచ్చి వాడండి తగ్గుతుంది అంటున్నారు సార్. ఓకే. ఏ విధంగా ట్రీట్మెంట్ ఇవ్వాలి అనేసి మీ హాస్పిటల్కి వస్తే ఏమన్నా బాగా అవుతుందని అడుగుతున్నాం సార్. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారండి మీరు? మరి కడప సార్. కడప. ఓకే. సో ఒకసారి మీకు కుదిరితే కనుక మీ రిపోర్ట్స్ అని మన కింద స్క్రోల్ అవుతున్న నంబర్కి ఒకసారి వాట్సాప్ చేయండి. మన న్యూరాలజిస్ట్, మా హాస్పిటల్ న్యూరాలజిస్ట్ ఒకసారి కన్సల్ట్ అయ్యి దాన్ని బట్టి మీకు కాల్ బ్యాక్ చేస్తారు. ఓకే. రైట్, అనిల్ గారు, అసలు ఈ హార్ట్ అటాక్ అంటే ఏంటి? మీ ఎక్స్పీరియన్స్లో అంటే ఎలాంటి కేసెస్ మీ దగ్గరికి ఎక్కువ వస్తాయి? అంటే ఎలాంటి వృత్తి వారి కానీ ఎలాంటి కండిషన్స్ ఎక్కువ చూస్తూ ఉంటారు మీరు హార్ట్ అటాక్ వచ్చిన వాళ్ళలో? హార్ట్ అటాక్స్ అనేది ఇంకా ఈ రోజుల్లో వృత్తితోనూ వయసుతోనూ సంబంధం లేకుండా అయిపోయిందండి. ఈవెన్ 35 సంవత్సరాలకు వస్తుంది, 30 ఏళ్ళ నుంచి వస్తుంది, 70 ఏళ్ళకి వస్తుంది. సో జనరల్గా హార్ట్ అటాక్ ఎప్పుడు వస్తుందంటే రక్తనాళం 100% మూసిపోయినప్పుడు. సో జనరల్గా మనకుండే 3 రక్తనాళాల్లో ఏదైనా ఒక రక్తనాళం కంప్లీట్ 100% మూసిపోయినట్టయితే మనం హార్ట్ అటాక్తో ప్రజెంట్ అవుతాం. అప్పుడే మనకి ఈసీజీలో కానీ స్కాన్లో కానీ మనకు మార్పులు వస్తాయి. సో ఇవి ఎక్కువగా ఎవరిలో వస్తాయంటే స్మోక్ చేసే వాళ్ళను, డయాబెటీస్లోను, ఒబీస్గా ఉన్న వాళ్ళలోను, ఫిజికల్ ఇన్యాక్టివిటీ ఉన్న వాళ్ళలోను, స్ట్రెస్ ఎక్కువ తీసుకునే వాళ్ళలోనూ ఎక్కువ ఉంటుంది. సో దీన్ని మనం అవాయిడ్ చేయాలంటే మాత్రం మనకున్న రిస్క్ ఫ్యాక్టర్స్ ఏంటో మనం చూసుకొని దాన్ని కరెక్ట్ చేసుకొని ఒకటే ట్రీట్మెంట్. వచ్చిన తర్వాత ఎన్ని మందులు వాడినా ఉపయోగం ఉండదు. సో రాకముందే మనం దాన్ని అరికట్టాలి. సార్ మరో కాలర్ వెయిట్ చేస్తున్నారు, కాల్ తీసుకుందాం. అనిల్ కుమార్ గారు కాల్ చేస్తున్నారు. అనిల్ గారు. హలో సార్ మాట్లాడండి, డాక్టర్ గారితో మాట్లాడండి. సార్ అది హలో సార్. హలో చెప్పండి. అది మాకు పగలు నిద్రపోతున్నప్పుడు ఎప్పుడన్నా నోట్లో స్మెల్ వస్తుంది సార్, బ్లడ్ వాసన వస్తుంది. నైట్ కూడా వాయిస్ కట్ అవ్వట్లేదు సార్, కంటిన్యూస్ ప్లే అవుతూనే ఉంటుంది. ఓకే. హలో చెప్పండి. ఎప్పుడన్నా ఒక్కొక్కసారి సార్. హలో అనిల్ కుమార్ గారు, కొంచెం డిస్టర్బెన్స్ ఉంది. అసలు ఈ హార్ట్ అటాక్లో ఎన్ని రకాలు ఉంటాయి సార్? సో హార్ట్ అటాక్స్లో జనరల్గా ఏంటంటే మనం టెర్మినాలజీ ప్రకారం అయితే హార్ట్ అటాక్లో 5 types ఉంటాయి. బట్ జనరల్గా వచ్చేది ఏంటంటే టైప్ 1 ఎక్కువగా వస్తూ ఉంటుంది. అంటే ఏంటంటే ప్లాక్స్ అంటాం, గుండె రక్తనాళాల్లో ప్లాక్స్ వల్ల ఇది రప్చర్ అయ్యి అక్కడ చుట్టుపక్కల ఉన్న బ్లడ్లోని రక్తనాళాలను ఉపయోగించుకొని అదంతా కూడా ఒక రక్త గడ్డలా ఫామ్ అయ్యి ఆ రక్తనాళాన్ని ఫ్లో ఆపేస్తుంది అనమాట. సో బ్లడ్ అనేది ఇంక ఫర్దర్గా వెళ్లకుండా రక్తనాళంలో మొత్తం స్టాప్ చేస్తుంది. సో అది వచ్చి టైప్ 1 అనమాట. మిగతా టైప్స్ అన్ని కూడా ఏంటంటే చాలా రకాలు ఉన్నాయి. లైక్ టైప్ 2లో ఏంటంటే జనరల్గా రక్తం తక్కువ ఉన్న వాళ్ళలోనూ, ప్రెగ్నెన్సీ సమయంలో కానీ ఇలా ఒక్కొక్కసారి హార్ట్ అటాక్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. రక్త ప్రసరణ కంటే కూడా తగ్గటం కంటే వీళ్ళలో రక్త శాతం తక్కువ ఉండటం వల్ల వచ్చే ఉంటాయి అనమాట. ఇంకొంతమందిలో స్టెంట్ వేసిన తర్వాత వచ్చే హార్ట్ అటాక్స్ ఉంటాయి. ఈవెన్ బైపాస్ ఆపరేషన్ తర్వాత వచ్చే హార్ట్ అటాక్స్ ఉంటాయి. సో ఇలాంటి టైప్స్ ఆఫ్ హార్ట్ అటాక్స్ జనరల్గా మనం చూస్తూ ఉంటాం. కానీ మనకు వచ్చే హార్ట్ అటాక్ ఎక్కువగా వచ్చేది ఏంటంటే ఇక్కడ మన డే టు డే లైఫ్లో చూసేది
రక్తనాళంలో ఉండే ప్లాక్స్ జనరల్గా ఎప్పుడైనా సరే, ఈవెన్ మనం చాలా మంది అంటూ ఉంటారు 1 month బ్యాక్ జనరల్ హెల్త్ చెకప్ చేయించుకున్నాం, అంతా బాగానే ఉంది, మళ్ళీ హార్ట్ అటాక్ వచ్చిందంటారని. ఎందుకంటే ముందు రోజు మనం జనరల్ హెల్త్ చెకప్ చేయించుకున్నా బాగానే ఉండొచ్చు. ఎందుకంటే హార్ట్ అటాక్ వచ్చే ముందు వరకు కూడా ఆ ప్లాక్స్ అనేది 30-40% ఉండొచ్చు బ్లాక్ అనేది. బట్ మనం మెయిన్ చూడాల్సింది ఏంటంటే ఆ ప్లాక్ పైన లేయర్ థిక్గా ఉందా తిన్నుగా ఉంది, అది అనేది మనం చెప్పలేము ఏ పరీక్షల్లోనూ. సో అది తిన్నుగా ఉండేది ఎప్పుడైనా రప్చర్ అవ్వచ్చు. అది రప్చర్ అవ్వటానికి గల కారణాలు ఏంటంటే స్ట్రెస్ ఒక కారణం, హై బీపీ ఒక కారణం, ఈ స్మోకింగ్, వీటి వల్ల ఏంటంటే ఆ లేయర్ అనేది రప్చర్ అవ్వటం వల్ల ఆ రా మెటీరియల్ ఎక్స్పోజ్ అయ్యి ఇంకా అక్కడ గడ్డ ఫామ్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అనమాట. సో దానివల్ల హార్ట్ అటాక్స్ వస్తూ ఉంటాయి. సో జనరల్గా మనకు వచ్చేవన్నీ కూడా ప్లాక్ రప్చర్స్, హార్ట్ అటాక్ వచ్చేవన్నీ కూడా మోస్ట్ ఆఫ్ ది టైమ్స్. సార్ మరో కాల్ తీసుకుందాం. ఆర్కే రాయ్ గారు కాల్ చేస్తున్నారు. ఆర్కే రాయ్ గారు. హలో సార్ హలో, డాక్టర్ గారితో చెప్పండి రాయ్ మాట్లాడండి. గారు. హలో చెప్పండి. సార్, ఆర్కే రాయ్ అండి, హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నానండి. చెప్పండి. నాకు సుమారు 18 to 20 స్టెంట్స్ ఉన్నాయండి. 18 to 20? పర్లేదండి, ఎన్నైనా ఉండొచ్చండి. అలాగా ఎన్ని ఉన్నాయండి స్టెంట్స్? స్టెంట్లు వేసారు ఇప్పటి వరకు. ఓకే. అవి అవి పర్లేదండి, ఎన్నైనా అలాగే ఉండొచ్చునండి. అనిల్ కుమార్ సెన్స్ గారు, ఎన్ని వేసినా 18 ప్రాబ్లం నుంచి ఉండదండి. 20. జనరల్ గా అయితే ప్రాబ్లం ఉండదు, మీరు మందులు వాడుకున్నంత కాలం ప్రాబ్లం ఉండదు. వన్స్ మందులు కనుక స్టాప్ చేస్తే కనుక ప్రాబ్లం స్టార్ట్ అవుతాయి. ఎవ్రీ 2 years కి ఒకసారి 2-3 స్టంట్లు పడుతూ వచ్చినాయండి. లాస్ట్ 10 years Okay. నుంచి స్టంట్లు వేస్తూ వచ్చాము. ఓకే. ఇప్పుడు అవి పర్లేదు కదా, ఏమి ఉండొచ్చు కదా అలాగే ఎన్నైనా. పర్లేదండి, అంటే స్టెంట్ వల్ల ప్రాబ్లం ఉండదండి. కానీ ఎవ్రీ 2-3 years మీ కొత్త బ్లాక్స్ వస్తున్నాయంటే జనరల్ గా మీ బ్లడ్ లో కొంచెం హైపర్ కోబుల్ స్టేట్, అంటే గడ్డగట్టే తత్వం ఎక్కువ ఉందని అర్థం. సో ఈవెన్ స్టెంట్స్ కూడా వచ్చే ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. సో అలా రాకుండా ఉండాలంటే కొన్ని పవర్ఫుల్ యాంటీ ప్లేట్లెట్స్ అంటాం, అంటే రక్తం గడ్డ కట్టకుండా ఉండే టాబ్లెట్స్ వాడాల్సి ఉంటుంది మీరు. సో అది కంటిన్యూస్ గా వాడుతూ ఉండాలి, ఏ రోజు కూడా స్టాప్ చేయకూడదు. అట్లీస్ట్ మినిమం ఆస్పిరిన్ అనే టాబ్లెట్ లైఫ్ లాంగ్ వాడుతూ ఉండాలి మీరు. అనిల్ కుమార్ గారు, అసలు ఈ హార్ట్ అటాక్ ట్రీట్మెంట్ అంటే ఏంటి, అసలు ఎన్ని రకాలుగా ఉంటుంది మనకి ట్రీట్మెంట్ అనేది? ఈ హార్ట్ అటాక్ వచ్చినప్పుడు జనరల్ గా మనం 2 types ఆఫ్ ట్రీట్మెంట్ ఆఫర్ చేస్తాం జనరల్ గా పేషెంట్స్ కి. ఏంటంటే ఒకటి ఏంటంటే విత్ ఇన్ 12 hours లోపు వస్తేనే అది కూడా. ఒకటి ఏంటంటే ఆ రక్తం గడ్డ కరగటానికి ఒక ఇంజెక్షన్ ఇస్తాం, థ్రాంబోలైసిస్ అంటాం. సో మనకి 3-4 types ఆఫ్ ఇంజెక్షన్స్ ఉన్నాయి. అవి కూడా స్ట్రెప్టోకైనస్ అని, రెటిప్లేస్ అని, టెనిక్టోప్లేస్ అని. సో ఇలాంటి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇంజెక్షన్స్ ఉన్నాయి. ఇంకో ట్రీట్మెంట్ వచ్చి ఏంటంటే ప్రైమరీ స్టెంటింగ్ అంటాం, అంటే ప్రైమరీ పీటీసీఏ. అంటే హార్ట్ అటాక్ వచ్చిన వెంటనే ఏం చేస్తామంటే క్యాత్ ల్యాబ్ ఆపరేషన్ థియేటర్కి తీసుకెళ్లి ఆ గడ్డని బెలూన్తో ఓపెన్ చేసి ఆ ఏరియాలో స్టెంట్ వేయటం. సో దాన్ని మనం ప్రైమరీ పీటీసీ అంటాం, దాన్ని ప్రైమరీ స్టెంటింగ్ అని కూడా అంటాం. సో ఇలా ఈ టైప్ ఆఫ్ ట్రీట్మెంట్లు ఏదైనా చేసుకోవచ్చు. ఒకవేళ 12 hours కంటే దాటితే జనరల్గా 24 hours దాకా చూడొచ్చు. ఒకవేళ 24 hours దాకా పెయిన్ ఉంది అనుకుంటే, అలాగే ఈసీలో మార్పులు ఉన్నాయి అనుకుంటే మనం అప్పుడు కూడా స్టెంట్ వేయచ్చు, లేదంటే ఇంజెక్షన్ కూడా కొంతమందిలో ఇవ్వచ్చు, అందరిలో కాకపోయినా. ఇంకా ఆ తర్వాత ఎప్పుడు వచ్చినా సరే ఆల్రెడీ పంపింగ్ యాక్షన్ తగ్గిపోయి ఉంటుంది. ఆఫ్టర్ 24 hours ఆ రక్తం సప్లై చేసే ఒక కండరం చచ్చిపడిపోద్ది అనమాట. సో ఈలోపు ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా మనం రీవాస్కులైజేషన్ చేయాలి. అంటే ఆ బ్లాక్ను ఓపెన్ చేయగలిగితే ఆ కండరం, ఈ రక్తనాళం సప్లై చేసే ఒక కండరం త్వరగా కోలుకునే అవకాశం ఉంటుంది. అనిల్ కుమార్ గారు, మరో కాలర్ వెయిట్ చేస్తున్నారు, నాగభూషణం గారు. నాగభూషణం గారు. మేడం గారు, సార్ మాట్లాడండి, డాక్టర్ గారితో మీ సమస్య ఏంటో అడగండి. హలో చెప్పండి నాగభూషణ్ గారు. సార్ నమస్తే అండి. ఉమ్, మాకు స్టంట్ వేసి 3 నెలలు అయిందండి. ఉమ్, ఉమ్, ఉమ్. హలో చెప్పండి, వినపడుతుందండి, చెప్పండి. 3 నెలలు అయింది సార్ ఉమ్, ఉమ్. స్టంట్ వేసి, కానీ బాగా నేర్చుకుంటాను. బాగా నీరసంగా ఉంటుందా? అవును సార్. ఓకే. 3 నెలల నుంచి, నెల రోజు నుంచి బాగానే ఉంది, కానీ 2 నెలల నుంచి బాగా నేర్చుకున్నాను సినిమా. ఓకే. అవును అంటే సార్. జనరల్గా ఎక్కువ నీరసం ఉండడం కారణం ఏంటంటే స్టెంట్ వేసిన తర్వాత ఒకటి నీరు టాబ్లెట్, కొంతమంది నీరు టాబ్లెట్ పెడతామండి. సో ఆ నీరు ఎక్కువ అవటం వల్ల, టాయిలెట్ ఎక్కువ వెళ్ళటం వల్ల ఒక్కొక్కసారి కూడా నీరసం అవుతూ ఉంటారు. ఇంకోటి ఏంటంటే డ్రగ్ ఇండ్యూస్, అంటే మల్టిపుల్ డ్రగ్స్ పెడతాం. ఎందుకంటే హార్ట్ స్టెంట్ వేసిన వాళ్ళకి మినిమం 5 to 6 డ్రగ్స్ ఉంటాయి. కొలెస్ట్రాల్ టాబ్లెట్ అని, యాంటీప్లేట్లెట్స్ 2 రకాలని, ఇంకా వేరే బీపీ టాబ్లెట్ అని, ఇంకా నొప్పి రాకుండా ఉండే టాబ్లెట్స్. సో 5 to 6 డ్రగ్స్ పెడతాం. జనరల్గా ఆ మందుల వల్ల కొంతమంది నీరసంగా అనిపిస్తారు. బట్ జనరల్గా ఈసీజీ స్కాన్ బాగుంది,
అంతా బాగానే ఉందనుకుంటే మాత్రం ఈ నీరసం వల్ల భయపడాల్సిన అవసరం అయితే లేదు. రైట్. అనిల్ కుమార్ గారు, అసలు ఈ సర్జరీస్ అయిన తర్వాత, ఈ స్టెంట్స్ తర్వాత అసలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? ఫస్ట్ థింగ్ వచ్చండి డ్రగ్స్. అంటే ఈ మందులు అనేది అసలు ఆపకూడదు. ఈ స్టెంట్ వేసిన తర్వాత బైపాస్ ఆపరేషన్ చేసిన తర్వాత ఫస్ట్ 6 months to 1 year చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే వేసిన స్టెంట్ కూడా బ్లాక్ అయ్యే అవకాశం ఉంటుంది. ఎందుకంటే అది ఒక ఫారెన్ మెటీరియల్ కాబట్టి జనరల్గా దాని లోపల గడ్డలు ఫామ్ అవ్వకుండా ఉంటాయి, మనం టాబ్లెట్స్ ఇస్తూ ఉంటాం. సో ఫస్ట్ 1 year వెరీ ఇంపార్టెంట్. తర్వాత నుంచి ఏంటంటే లైఫ్ లాంగ్ ఒక టాబ్లెట్, ఆస్పిరిన్ టాబ్లెట్ లైఫ్ లాంగ్ వాడుతూ ఉండాల్సి వస్తుంది. సెకండ్ థింగ్ ఏంటంటే డైట్. మస్ట్ అండ్ షుడ్గా అసలు వాళ్ళకి డయాబెటీస్ అయితే డయాబెటిక్ డైట్ ఫాలో అవ్వాలి. హైపర్ టెన్సివ్ అయితే మాత్రం ఉప్పు అయి తగ్గించడం ఇలాంటివి చేస్తూ ఉండాలి. ఒబీస్ పీపుల్ అయితే వెయిట్ తగ్గటం, ఇలా ఫిజికల్ ఇన్యాక్టివిటీ లేని వాళ్ళైతే వాకింగ్ కానీ, జాగింగ్ కానీ, స్విమ్మింగ్ కానీ, అట్లీస్ట్ సైక్లింగ్ ఏదో ఒకటి చేస్తూ ఉండాలన్నమాట. ఇంకేదైనా అలవాట్లు ఉన్న వాళ్ళు, స్మోకింగ్ కానీ ఆల్కహాల్ కానీ ఉన్న వాళ్ళు అయితే కంప్లీట్గా అది మానేయాల్సిన అవసరం ఉంది. సార్ మరో కాల్ తీసుకుందాం. పద్మావతి గారు కాల్ చేస్తున్నారు. పద్మావతి గారు, నమస్తే అండి. నమస్కారం అమ్మా. డాక్టర్ గారితో మాట్లాడండి. హలో, చెప్పండి అమ్మా. సార్ నాకు ఛాతి బాగా నొస్తాను సార్. ఓకే. మొత్తం తీసుకోవడానికి ఆయాసం బాగా ఆయాసం అవుతుంది. టక కొట్టుకుంటాను గుండె చాలా సేపు. ఓకే. బీపీ షుగర్ ఉన్నాయమ్మా మీకు? థైరాయిడ్ ప్రాబ్లం కానీ బీపీ షుగర్ కానీ ఉన్నాయా? ఫీవర్ ఉన్నది సార్ నాకు. అమ్మా ఫీవర్ ఉన్నది సార్, ఉన్నది. హలో, ఫీవర్ ఉందా అమ్మా? షుగర్ అనిల్ అవునా కుమార్ గారు. సార్? షుగర్ ఉంది, ఉన్నది షుగర్ సార్, ఉంది. ఫీవర్ బీపీ ఉన్నది. ఉందా? బీపీ కూడా ఉన్నది సార్. హలో, బీపీ ఉన్నది సార్. బీపీ ఉంది, షుగర్ ఉంది. ఓకే. అవును సార్. వయసు ఎంతమ్మా మీది? అది 45 ఉంటుంది సార్. ఓకే. ఎన్ని సంవత్సరాల నుంచి ఉంది ఈ బీపీ షుగర్లు? ఇప్పుడు 1 సంవత్సరం అవుతాను సార్ ఇప్పుడు. అవునా? ఓకే. జనరల్గా నాకు- కొన్ని ఇయర్సే కాబట్టమ్మా మీరు ఏం చేస్తారంటే ఒకసారి ఫస్ట్ ఈసీజీ అనేది కంపల్సరీ తీయించుకోవాలి. ఎందుకంటే ఈ దడ ఎందుకు వస్తుందనేది మనకు తెలియాలి. నిజంగా గుండె దడైనా లేదంటే ఒక్కొక్కసారి ఈవెన్ హార్ట్ రేట్ నార్మల్గా ఉన్న మనకు అలా అనిపిస్తూ ఉంటుంది. మన హార్ట్ బీటే మనకి వినిపిస్తూ ఉంటుంది అనమాట. సో ఒక్కొక్కసారి రక్తం తక్కువైనా, ఫీవర్ ఏదైనా ఉన్నా, ఏదైనా ఇన్ఫెక్షన్స్ ఉన్నా, ఒక్కొక్కసారి గుండె దడ అనేది వస్తూ ఉంటుంది. ఒకసారి యాంగ్జైటీ వల్ల కూడా వస్తూ ఉండొచ్చు. సో ఇవన్నీ మనం రూల్ అవుట్ చేయాలంటే ఒకసారి ఈసీజీ, ఎకో, టీఎంటీ 3 చేయించండి అమ్మా. సో వయసు 45 కాబట్టి 3 ఒకసారి చేయండి. ఇందులో కనుక అంతా బాగానే ఉంటే పెద్ద వరి అవ్వాల్సిన అవసరం లేదు. అయినా సరే మీకు ఇలాగే వస్తుంది, మధ్యలో ఇలా ఉంటే వస్తుంది అనుకుంటే మాత్రం హోల్టర్ మిషన్ అనేది పెట్టించుకోండి. ఒక 3 days రికార్డింగ్, 72 hours రికార్డింగ్. సో దాన్ని బట్టి మనం అసలు గుండె దడ నిజంగా హార్ట్లో బ్లాక్స్ వల్ల కానీ, లేదంటే హార్ట్ రేట్ అబ్నార్మాలిటీస్ వల్ల కానీ, పెద్ద అబ్నార్మాలిటీస్ వల్ల వస్తుందా లేదనేది మనం కనిపెట్టచ్చు. అనిల్ కుమార్ గారు, చాలా మందికి చాలా అంటే ఇది హార్ట్ పెయిన్ అనేది కూడా తెలియదు, కన్ఫర్మ్ చేసుకోలేము. ఒక చెస్ట్ పెయిన్ కానీ, ఆయాసం కానీ. సో అసలు ఎలా కన్ఫర్మ్ చేసుకోవాలంటారు? అలాగే ఎలాంటి ఫస్ట్ ఎయిడ్ కూడా తీసుకోవాలి? జనరల్గా ఏంటంటే టు సే ఫ్రాంక్లీ ఒక్కొక్కసారి గ్యాస్ పెయిన్, హార్ట్ పెయిన్ అనేది చాలా మంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. జనరల్గా కొన్ని వార్నింగ్ సైన్స్ అని చెప్తూ ఉంటాం. సో ఇలాంటివి ఉంటే మాత్రం హార్ట్ పెయిన్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అనమాట. ఒకటి ఏంటంటే చెస్ట్ టైట్నెస్, గుండెల మీద బరువుగా అనిపించడం, సెంట్రల్లో చెస్ట్ పెయిన్ రావటం, నొప్పి వచ్చినప్పుడు చెమటలు పట్టడం, లేదంటే నొప్పితో పాటు ఆయాసం రావటం, నొప్పితో పాటు కళ్ళు తిరగటం, ఇలా నాకు కొంచెం సేపు నడవగానే నొప్పి రావటం, ఒక్కోసారి ఆల్మోస్ట్ దవడ దాకా లాగుతూ ఉంటుంది అనమాట చాలా మంది నడుస్తున్నప్పుడు. సో నడుస్తున్నప్పుడు నొప్పి రావటం. సో ఇలాంటివి ఏమైనా సిమ్టమ్స్ ఏమైనా ఉంటే మాత్రం సో కంపల్సరీగా హార్ట్ ప్రాబ్లం అయ్యే ఛాన్సెస్ ఎక్కువ శాతం ఉండే అవకాశాలు ఉంటాయి. కొంతమందికి ఏంటంటే ఈ గ్యాస్ ప్రాబ్లమ్స్ కూడా అనిపించచ్చు. అంటే ఎలాగంటే ఒక్కోసారి చాలా మంది గుండెల్లో మంట అనిపిస్తుంది, తేపు వచ్చిన తర్వాత ఫ్రీ అయింది అనిపిస్తుంది, ఒకసారి వాంతులు వస్తాయి కొంతమందికి. సో హార్ట్ ప్రాబ్లమ్స్ ఇలా కూడా ప్రెసెంట్ అవుతారు. సో మన రిస్క్ ఫ్యాక్టర్స్ని బట్టి, అంటే ఏదైనా బీపీ కానీ, షుగర్ కానీ ఉంది, లేదంటే స్మోకింగ్ ఉంది, ఒబిసిటీ ఉంది, ఇలాంటివి ఏమైనా ఉన్నాయనుకుంటే మాత్రం ఇలాంటి సింటమ్స్ వచ్చినప్పుడు ఒకసారి హార్ట్ చెకప్ కూడా చేయించుకోవటం మంచిది గ్యాస్తో పాటు. దీనికి ఫస్ట్ ఎయిడ్ అంటే ఇంకా నొప్పి రాకుండా, అంటే ఇలాంటి హార్ట్ ప్రాబ్లమ్స్ రాకుండా ఫస్ట్ ఎయిడ్ అంటే ఏముండదు. ఒకవేళ నొప్పి వచ్చిన తర్వాత అయితే మాత్రం ఫస్ట్ ఎయిడ్ అంటే అది హార్ట్ ప్రాబ్లం అని మనం కన్ఫర్మ్ చేసుకోవాలి. ఒకవేళ ఈసీజీ కన్ఫర్మ్ చేసుకుంటే దాని తగ్గ ట్రీట్మెంట్ లైక్ సార్బిట్రేట్ అనేది 4 కింద పెట్టుకున్న టాబ్లెట్ ఉంటుంది, లేదంటే కొన్ని లోడింగ్ డోసెస్ ఇస్తాం, యాంటీ ప్లేట్లెట్స్, ఎకోస్పిరిన్, క్లోప్లేట్, ఒకవేళ హార్ట్ అటాక్ అని కన్ఫర్మ్ చేస్తే కనుక. సో అలాంటి ట్రీట్మెంట్ ఇస్తూ ఉంటాం. రైట్. అనిల్ కుమార్ గారు, అసలు అరిథ్మియా ట్రీట్మెంట్ అంటే ఏంటండి? ఎరిథీమియాస్లో ఇప్పుడు మనం ఇందాక చెప్పినట్టుగా సైనస్ ఎరిథీమియాస్, బ్రాడీ ఎరిథీమియాస్, టాకీ ఎరిథీమియాస్ ఉంటాయి. సో సైనస్ ఎరిథీమియా, బ్రాడీ ఎరిథీమియాస్ అండ్ టాకీ ఎరిథీమియాస్. అంటే బ్రాడీ ఎరిథీమియాస్ అంటే హార్ట్ రేట్ తక్కువ ఉండి రిథమ్ అబ్నార్మాలిటీస్ ఉంటాం.
టాకియార్థీమియా అంటే హార్ట్ రేట్ ఎక్కువ ఉండి రిథమ్ అబ్నార్మాలిటీస్ ఉంటాం. సో మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ ఈ రెండిట్లోనూ ఈ బ్రాడియార్థీమియాస్లో ఏంటంటే పేస్ మేకర్స్ అవి మనం ప్రిస్క్రైబ్ చేస్తూ ఉంటాము. టాకియార్థీమియాస్లో వచ్చి ఐసీడీస్ అంటాం. అంటే ఒక్కోసారి హార్ట్ రేట్ 200, 300 వెళ్తున్నప్పుడు ఏంటంటే ఒక చిన్న షాక్ ద్వారా అది మళ్ళీ నార్మల్ హార్ట్ రేట్ తీసుకొచ్చే పరికరం ఒకటి ఇక్కడ పేస్ మేకర్ లాగే అరేంజ్ చేస్తారు. లైక్ స్కిన్ కింద, ఇక్కడ చెస్ట్ దగ్గర స్కిన్ కింద పల్స్ జనరేటర్ అనేది పెట్టి, సో దాని నుంచి ఒక లీడ్, ఒక చిన్న పుల్ల లాంటిది హార్ట్ లోపల పెడతారు. ఎప్పుడైనా సరే హార్ట్ రేట్ తెలియకుండా ఎక్కువైతే సో దానికంతా అదే షాక్ ఇచ్చి హార్ట్ రేట్ మళ్ళీ నార్మల్ చేస్తూ ఉంటుంది. అదే పేస్ మేకర్ అయితే ఏం చేస్తుందంటే హార్ట్ రేట్ కంప్లీట్గా డౌన్ అయినప్పుడు అదొక పేసింగ్ ఆన్ చేస్తాం. మన న్యాచురల్ పేస్ మేకర్ హార్ట్లో ఉండే నోడ్, ఆ న్యాచురల్ పేస్ మేకర్ పని చేయనప్పుడు ఇది ఆర్టిఫిషియల్ పేస్ మేకర్ అనేది ఆన్ అయ్యి ఆటోమేటిక్గా సో హార్ట్ రేట్ మెయింటైన్ చేస్తుంది అనమాట. సో ఇలాంటి ఎరిథీమియాస్కి ట్రీట్మెంట్ ఉంటుంది. ఒక్కొక్కసారి ఏంటంటే ఈ టాకీ ఎరిథీమియాస్ మందుల ద్వారా కూడా క్యూర్ అనేది ఉంటుంది. అలాంటిది లేని వాళ్ళకినప్పుడు మనం ఇది పెడుతూ ఉంటాం. రైట్, థ్యాంక్ యూ అనిల్ కుమార్ గారు, చాలా డౌట్స్ క్లియర్ చేశారు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి. ఇది వాళ్ళ జీవన రేఖ కార్యక్రమం. నమస్తే.